ఓ దేవా, 11 రోజుల్లో ముగిసే యాగాలను, 22 రోజుల్లో ముగిసే యాగాలను సదక్షిణంగా చేశాను. అశ్వమేధ యాగాలు 16 సార్లు, అర్కాయణ యాగాలను చేశాను. కానీ ఆ ఫలంతో కూడా ఇక్కడికి రాలేదు. 4 క్రోసుల పొడవు, 4 క్రోసుల వెడల్పు గల చంపక వృక్ష వనాలను ప్రతి చెట్టును వస్త్రాలతో చుట్టి రత్నాభరణాలతో అలంకరించి వాటి కంఠ ప్రదేశంతో పతాకాలను పెట్టి దానం చేశాను. కానీ ఆ దానాల ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. 30 సంవత్సరాల పాటు కోపాన్ని విడిచిపెట్టి చాలా కష్టమైన తురాయణ వ్రతాన్ని చేశాను. ప్రతిరోజు 900 గోవులను విప్రులకు దానం చేశాను. ఓ లోకనాథ, కపిల జాతికి చెందిన పాడి ఆవులను, ఎన్నో ఆబోతులను ప్రతిరోజు విప్రులకు దానం ఇచ్చాను. కానీ నేను ఆ ఫలంతో ఇక్కడికి రాలేదు. ఓ దేవా, ప్రతిరోజు 30 సార్లు అగ్నిని ఆరాధించి యాగం చేశాను. 8 సర్వమేధ యాగాలను, 7 నరమేధ యాగాలను చేశాను దేవా. 128 సార్లు విశ్వజిత్ యాగాలను చేశాను. కానీ వాటి ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. సరయూ నదీ తీరంలోనూ, బహుదా నదీ తీరంలోనూ, గంగా నదీ తీరంలోనూ, నైమిషారణ్యంలో 10 లక్షల గోవులను దానం చేశాను. కానీ ఆ ఫలంతో ఇక్కడికి రాలేదు. ఇంద్రుడు అనశన వ్రతాన్ని పాటించి దాన్ని రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత శుక్రుడు తపస్సుతో దానిని తెలుసుకున్నాడు. ఆ శుక్రుడి తేజస్సుతో అది వెలుగులోకి వచ్చింది. ఓ దేవా, నేను దాన్ని సాధించాను. ఆ తర్వాత ఆ కర్మను నేను సాధించాను. ఇప్పుడు 1000 కొద్ది విప్రుల ఋషులు అక్కడికి వచ్చారు. చాలా సంతోషించారు. ఉత్తస్థైరస్మి గచ్చత్వం, ముక్తస్థైరస్మి గచ్చత్వం, బ్రహ్మలోకమితి ప్రభో, బ్రహ్మలోకమితి ప్రభో, ప్రీతినే ప్రీతినోక్త సహస్రేణ, ప్రీతేనోక్త సహస్రేణ, బ్రాహ్మణానామగం ప్రభు, బ్రాహ్మణానామగం ప్రభు. నన్ను బ్రహ్మలోకానికి వెళ్ళమని ఆదేశించారు. ఆ 1000 కొద్ది విప్రుల ఆశీస్సులతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఓ దేవా, నేను ఎంతో ఇష్టపడి యథావిధిగా అనశన వ్రతాన్ని, ఉపవాసం పాటించాను. నువ్వు విధాతవు కనుక నువ్వు అడిగినప్పుడు నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అనశనం కన్నా గొప్ప తపస్సు లేదని నా అభిప్రాయం. నీకు నమస్కారం, నన్ను అనుగ్రహించన్నాడు. అంటే ఉపవాస వ్రతం, ఒకే పూట భోంచేయటం మంచిదిలేండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భగీరథ మహారాజును ఆదరించాడు. ఇది ఉపవాసం యొక్క గొప్పదనం. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి, 6 నెలలు ఏమీ లేకపోవటం, ఇవి ఉపవాస వ్రతం యొక్క మహత్తరమైన ఒక క్రమం. అది 6 నెలలు ఒక పూట, 6 నెలలు ఒక పూట. 1 సంవత్సరం అయిపోయిందే, 6 నెలలు 2 పూట లేదు. అందుకని ఆ 6వ నెల కొన రోజుల్లో ఇక్కడికి నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే 2 పూటలు ఏమీ తినలేదు. కాబట్టి నువ్వు కూడా ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ ఎప్పుడూ విప్రులను పూజిస్తూ ఉండు. విప్రుల ఆశీస్సులతో నీకు ఇహపరాలలో అన్నీ సిద్ధిస్తాయి. విప్రులను అన్నవస్త్రాలతో, గోదానంతో, మంచి గృహాలతో, దేవతారాధనతో ఎప్పుడూ తృప్తిపరుస్తూ ఉండాలి. ఏతదేవ పరం గుహ్యం, ఏతదేవ పరం గుహ్యాం, అలోభేన సమాచర, అలోభేన సమాచర, అలోభేన సమాచర. ఇది పరమరహస్యం. లోపం లేకుండా దీనిని ఆచరించు అన్నాడు భీష్మ పితామహుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 104 అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు. తాత, మనిషి 100 సంవత్సరాలు బ్రతుకుతాడని, 100 రకాల శక్తులతో పుడతాడని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కొంతమంది బాల్యంలోనే చనిపోతున్నారు. అల్పాయుస్సు గల మానవుడైనటువంటి ఆయుష్మంతుడు ఎలా అవుతాడు? దీనితో కీర్తిని ఎట్లా పొందుతాడు?
దీనితో సంపదను పొందుతాడు. ఎట్లా పొందుతాడు? దేనితో పొందుతాడు? ఓ పితామహ, మనిషి మనస్సుతో కానీ, మాటతో కానీ, చేష్టతో కానీ తపస్సు, బ్రహ్మచర్యం, జపహోమాలు, ఔషధులు మొదలైన వీటిలో దేనిని ఆచరించాలి? నాకు ఈ విషయాన్ని చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఈ విధంగా చెప్పుకొని వెళుతున్నారు. ఓ ధర్మరాజా, చెప్తున్నాను విను. మానవుడు దేనితో అల్పాయుషుడవుతాడో, దేనితో దీర్ఘాయస్సు కలవాడవుతాడో, దేనితో కీర్తిని పొందుతాడో చెబుతున్నాను. దేనితో సంపదను పొందుతాడో, ఎలా ప్రవర్తిస్తే శ్రేయస్సును పొందుతాడో చెబుతాను. ఆచారాల్లభతే హ్యాయు, ఆచారాల్లభతే శ్రియం, ఆచారాల్లభతే శ్రియం, ఆచారాత్ కీర్తిమాప్నోతి, ఆచారాత్ కీర్తిమాప్నోతి, పురుషయ ప్రేత్య చేగచ. పురుషుడు సదాచారంతోనే ఆయస్సును పొందుతాడు, సదాచారంతోనే సంపదను పొందుతాడు, సదాచారంతోనే ఇహపర లోకాలలో కీర్తిని పొందుతాడు. పురుషుడు దురాచారంతో ఇహలోకంలో ఎక్కువ కాలం బ్రతకలేడు. అటువంటి వాడిని చూసి ప్రాణులు భయపడతారు, అతన్ని నిరాధరిస్తారు. కాబట్టి తన మేలును కోరుకునేవాడు ఈ లోకంలో సదాచారాన్ని పాటించాలి. పూర్తిగా పాపాత్ముడైన కూడా సదాచారం అవలక్షణాలను అణిచివేయగలదు. ఆచార లక్షణో ధర్మక, ఆచార లక్షణో ధర్మక, సంతశ్చారిత్ర లక్షణాక, సంతశ్చారిత్ర లక్షణాక, సాధూనాంచ యథావృత్తం, సాధూనాంచ యథావృత్తం, ఏతదాచార లక్షణం, ఏతదాచార లక్షణం. సదాచారమే ధర్మలక్షణం. సత్పురుషులకు సత్ప్రవర్తనమే లక్షణం. శ్రేష్ఠ పురుషుల నడవడికయే సదాచార లక్షణం. దీన్ని గ్రహించు. ధర్మాన్ని పాటిస్తూ లోక కళ్యాణ కార్యాలను చేస్తూ ఉన్న పురుషుడిని చూడకపోయినా అతన్ని గురించి వినే జనులు అతన్ని ప్రేమిస్తారు. నాస్తికులైన వారు, ఏ పని చెయ్యని వారు, పెద్దలను శాస్త్రాలను ఉల్లంఘిస్తూ ఉండేవారు, ధర్మము తెలియక దురాచారులైన వారు ఆయస్సును కోల్పోతారు. శీలహీనులు మర్యాదలను భంగం చేస్తూ ఇతర స్త్రీలతో ఆనందించేవారు ఈ లోకంలో అల్పాయుష్కులై మరణానంతరం నరకంలో పడతారు. ఏ శుభలక్షణము లేకపోయినా మంచి ఆచారం పాటిస్తూ శ్రద్ధ కలిగి ఉన్నవాడు, అసూయ లేనివాడు అయిన మానవుడు 100 ఏళ్ళు జీవిస్తాడు. అక్రోధన సత్యవాది, అక్రోధన సత్యవాది, భూతానామవిహింసకః, భూతానామవిహింసకః, అనసూయు రజిహ్మశ్చ, శతం వర్షాణి జీవతి, శతం వర్షాణి జీవతి. కోపం లేనివాడు సత్యవాది, భూతదయ కలవాడు, అసూయ లేనివాడు, నిజాయితీ కలవాడు అయిన మానవుడు 100 ఏళ్ళు జీవిస్తాడు. మట్టిని నలిపేవాడు, గడ్డిని తెంపేవాడు, గోళ్ళు కొరికేవాడు, నిత్యము ఎంగిలిగా ఉండే అవలక్షణాలు గలవాడు దీర్ఘాయుస్సును పొందడు. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి, 6 గంటల ముందే లేవాలి. ధర్మార్థాలను గురించి ఆలోచించాలి. ఒక 10 నిమిషాలు పక్క మీద నుండి లేచి నిత్యకృత్యాలు తీర్చుకొని చేతులు జోడించి ప్రాతఃసంధ్యకై నిలబడాలి. ఇదే రీతిగా మౌనంగా అపర సంధ్యా వేళ కూడా సూర్యుడిని ఉపాసించాలి. ఉదయించే సూర్యుడిని కానీ అస్తమించే సూర్యుడిని కానీ ఎప్పుడూ చూడకూడదు. గ్రహణ వేళలో కానీ మధ్యాహ్న వేళలో కానీ సూర్యుడి వైపు చూడకూడదు. నీటిలో సూర్యబింబాన్ని చూడకూడదు.
ఋషయో నిత్య సంధ్యత్వాత్ ఋషయో నిత్య సంధ్యత్వాత్ దీర్ఘమాయు రవాప్నువన్ దీర్ఘమాయు రవాప్నువన్. ఋషులు ఎల్లప్పుడూ సంధ్యను ఆచరించే దీర్ఘాయుస్సును పొందారు కనుక ఎల్లప్పుడూ మౌనంగా ప్రాతకాల సాయంకాల సంధ్యను పాటించాలి. కేశ సంస్కారం, కాటుక పెట్టుకోవటం, దంతధావనం, దేవతార్చన మొదలైనవన్నీ పగటి పూర్వభాగాల్లోనే చేయాలి. అపరిచితులతో ఒంటరిగా యాత్ర చేయకూడదు. గోవులకు, రాజులకు, వృద్ధులకు, బరువు మోస్తున్న వాడికి, గర్భవతికి, బలహీనుడికి దారిని వదలాలి. ప్రదక్షిణంచ కుర్వీత ప్రదక్షిణంచ కుర్వీత పరిజ్ఞాతాన్ వనస్పతీన్ పరిజ్ఞాతాన్ వనస్పతీన్. ప్రయాణ సమయంలో పవిత్రంగా భావించే చెట్లకు ప్రదక్షిణం చేయాలి. కూడళ్లలో అన్నింటా ప్రదక్షిణంగానే వెళ్ళాలి. అలాగే మిట్ట మధ్యాహ్న సమయంలో, రాత్రి వేళలో, అర్ధరాత్రిలో, పూర్వాపర సంధ్యాకాలంలోనూ ఎప్పుడూ కూడళ్లలో నిలబడకూడదు. ఇతరులు ధరించిన చెప్పులను కానీ వస్త్రాలను కానీ ధరించకూడదు. నిత్యము బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కాలితో కాలిని త్రొక్కరాదు, నొక్కరాదు. ఆక్రోశం పరివాదంచ పైశూన్యంచ వివర్జయేత్ పైశూన్యంచ వివర్జయేత్. ఎవరిని నిందించరాదు, ఎవరి మీద అపవాదాలు వేయదగదు, చాడీలు చెప్పరాదు. నారుం తుద స్యాన్న నృశంసవాది నహీనతః పరమభ్యాదదీత నహీనతః పరమభ్యాదదీత. యయాస్య వాచా పరబుద్విజేత యయాస్య వాచా పరబుద్విజేత నతాం వదేత్ రుషతీం పాపలోక్యాం నతాం వదేత్ రుషతీం పాపలోక్యాం పాపలోక్యాం. క్రూరంగా మాట్లాడకూడదు, ఇతరులను తక్కువ చేసి చూడకూడదు. ఇతరులు కలత చెందేలాగా కఠినమైన మాటలను మాట్లాడకూడదు. అది నరకలోకానికి నడిపిస్తుంది. మాటలనే బాణాలు అనేటువంటి బాణాలను నోటి నుండి వెలువడతాయి. అవి తగిలితే రాత్రి పగలు శోకించేలాగా చేస్తూనే ఉంటాయి. కాబట్టి బుద్ధిమంతుడు ఎప్పుడు మాటలను ఇతరులతో మాట్లాడకూడదు. రోహతే సాయకైర్విద్ధం వనం పరుశునాహతం వాచాదురుక్తం బీభత్సం వాచాదురుక్తం బీభత్సం న సంరోహతి వాక్షతం న సంరోహతి వాక్షతం. బాణాలతో బద్దలు చేసిన, గొడ్డలితో నరికివేసిన వనం మళ్ళీ చిగురిస్తుంది. కానీ చెడ్డ మాట అనేటువంటి శస్త్రంతో కలిగిన భయంకరమైన గాయం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. అందుకని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నొప్పి చేయకోకుండా మాట్లాడాలా. శరీరంలో గుచ్చుకున్న బాణాలు, కరుణులు, నాలీకలు కూడా నారాచాలనైనా తొలగించవచ్చు అంటే, కానీ మనస్సులో గుచ్చుకున్న మాట అనే బాణాన్ని మాత్రం తొలగించలేము. అంగహీనులను, అధికారాంగులను, విద్యాహీనులను, నిందితులను, రూపహీనులను, ధనహీనులను, బలహీనులను ఆక్షేపించకూడదు. నాస్తికతను, వేదనిందను, దేవతలను చులకన చేయటాన్ని విడిచిపెట్టాలి. పగను, అభిమానాన్ని, తీక్షతను విడిచిపెట్టాలి. పుత్రులను, శిష్యులను తప్ప ఇతరులను కర్రతో కొట్టకూడదు. కోపంతో నేలపై పడివేయకూడదు. శిక్షించవలసి వస్తే చేతి మీద మాత్రమే దెబ్బ వేయాలి. నక్షత్రాలను వేలెత్తి చూపకూడదు. పుణ్య సమయంలో తప్ప ఏ పక్షంలోనూ తిథిని చెప్పకూడదు. అంటే అలా ఉంటే ఆయస్సు క్షీణించదు.
ఇతిహాస పురాణ పఠనం, దానం, వేదాధ్యయనం, ఏకాగ్రతతో గాయత్రీ మంత్ర జపం, సంధ్యోపాసనం ఇవన్నీ ప్రతిరోజు చేయాలి. అంటే వీధిలో నుండి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇవి 2 అధ్యయన భోజనాలకు ముందు కాళ్ళు కడుక్కోవాలి. తీయని హల్వా లాంటి పదార్థము, కట్టె పొంగలి, ఫలరసం, చెక్కలి, పాయసం, పొంగలి మొదలైనవి, అటుకుల పాయసం తన కోసం తయారు చేసుకోకూడదు. దేవతా నివేదనకై సిద్ధం చేసుకోవాలి. నివేదనమైన తర్వాత తినవచ్చు. నిత్యము అగ్నినే సేవించాలి. నిత్యము భిక్షను పెట్టాలి. నిత్యము మౌనంగా దంతధావనం చేయాలి. సంధ్యాకాలంలో నిద్రించరాదు. నిత్యము స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. సూర్యోదయం వరకు నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నిద్ర లేవగానే ముందు తల్లిదండ్రులకు నమస్కరించాలి. ఆ తర్వాత గురువుకు లేదా ఇతరులకు నమస్కరించాలి. అలా ఉంటే దీర్ఘాయుస్సు లభిస్తుంది. దంతధావనం చేయకుండా దైవపూజ చేయకూడదు. దైవపూజ చేయకుండా గురువులు, వృద్ధులు, ధార్మికులు, విచక్షణులు తప్ప మరెవరి దగ్గరకు వెళ్ళకూడదు. పరమ బుద్ధివంతులు ఎప్పుడు మలినమైన అద్దంలో ముఖం చూసుకోకూడదు. ఇంద్రియాలను ఎల్లప్పుడూ నిగ్రహించుకుంటూ ఉండాలి. కలలోనైనా కూడా పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. ఇక ఏ దిక్కులో తలపెట్టి నిద్రించాలో గ్రహించండి. ఉత్తర, పశ్చిమ దిక్కుల వైపు తలపెట్టి నిద్రించకూడదు. ఉత్తర దిక్కు, పశ్చిమ దిక్కుల వైపు తలపెట్టి నిద్రించకూడదు. వివేకి తూర్పు వైపు, దక్షిణ వైపు కానీ తలపెట్టి నిద్రించాలి. తూర్పు వైపు లేక దక్షిణ వైపు. విరిగిన మంచం మీద కానీ, సడలిన మంచం మీద కానీ నిద్రించకూడదు. చీకటిలో ఉన్న మంచం మీద చూడకుండా పడుకోకూడదు. మంచంపై అడ్డంగా కానీ, ఇతరులతో కలిసి కానీ పడుకోకూడదు. ఎంతగా అవసరం ఏర్పడినా కూడా నాస్తికుడి దగ్గరకు వెళ్ళకూడదు. ఏమైనా కట్టుబాటు వేసుకున్నా కూడా వెళ్ళకూడదు. ఆసనాన్ని కాలితో లాగి దానిపై మనిషి కూర్చోకూడదు. వివేకి స్నానానంతరం శరీరాన్ని చేతిలో మర్దించుకోకూడదు. అంతా అయిన తర్వాత స్నానం చేయకుండా చందనము మొదలైన సుగంధాలను పూసుకోకూడదు. స్నానానంతరం తడిసిన వస్త్రాన్ని విదిలించకూడదు. మానవుడెప్పుడు తడిబట్టలు కట్టుకోకూడదు. మెడలోని మాలలను ఎప్పుడూ లాగకూడదు. చాలామంది లాగుతూ ఉంటారు. వస్త్రాల మీద వాటిని ధరించకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.